మీ ఆర్డర్ పై కాజు ఫ్రైడ్ రైస్. జస్ట్ ఫస్ట్ నూనె, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, కరివేపాకు. ఇప్పుడు ఆయిల్లో వీటిని మంచిగా గుణాయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా. ఉల్లిగడ్డ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ బీన్స్ ముక్కలు, వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. పండు మిర్చి పేస్ట్. ఇప్పుడు దీనికి తగినంత చిల్లీ సాస్, సోయా సాస్, దీంట్లో కొంచెం పసుపు, ఇలా కొంచెం కారం పొడి, దీనికి తగినంత ఉప్పు, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు, ఇది మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ రసం, ఇందులో కొత్తిమీర, నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు దీనిని మంచిగా ఉడికించుకుందాం. ముందుగా రెడీ పెట్టుకున్న స్టీమ్ రైస్, స్ప్రింగ్ ఆనియన్ వేసుకుంటున్నాం. ఇప్పుడు దీనిని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మన కాజు ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. దీని బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ బౌల్లో కాజు వేసుకుందాం. ఇప్పుడు కాజు ఫ్రైడ్ రైస్ బౌల్లో వేసుకుంటున్నాం. మన ఎంతో రుచికరమైన కాజు ఫ్రైడ్ రైస్ రెడీ. కాజు ఫ్రైడ్ రైస్ రెడీ.